ఈ వీడియోలో నేను మీకు కర్నూలులో ఉన్న యాగంటి బసవన్న నంది నిజంగా పెరుగుతుందో లేదో చెప్పబోతున్నాను. అండ్ బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఏది పట్టుకున్న ఈ మధ్య మగధీర సినిమాలలోగా షాక్ తగులుతుందంట, దాని గురించి కూడా చెప్పబోతున్నాను. అండ్ మనకు తెలిసిన యానిమల్స్ సునామీలు కానీ, భూకంపాలు కానీ, సైక్లోన్స్ కానీ ముందే పసిగట్టగలవో లేదో కూడా చెప్పబోతున్నాను. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియో చేసరికి మీరు ఒక్కటే అంటారు, నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం. మీకు తెలిసి గన్ ఎప్పుడు కనిపెట్టుంటారు? 1600 1700 అంటే కొంచెం దగ్గరికి వచ్చినట్టే. ఫస్ట్ ఫైర్ ఆర్మ్ కనిపెట్టింది 1364లో అండ్ ఫస్ట్ హ్యాండ్ గన్ వచ్చింది 1380లో. అయితే రీసెంట్ గా ఒక మైండ్ బ్లో అయ్యే విషయం ఒకటి బయటపడింది. 40,000 సంవత్సరాల క్రితం నాటి ఒక యానిమల్ ఫాసిల్ దొరికింది. ఆ ఫాసిల్ బోన్ కి బుల్లెట్ మార్క్ ఉంది. అదొక ఆరోచ్ బుల్లాగా ఉంది. దాని స్కల్ కి బుల్లెట్ హోల్ ఉంది. అండ్ ఈ స్కల్ ఇప్పుడు మాస్కో మ్యూజియం ఆఫ్ ప్యాలెంటాలజీలో ఉంది. ఈ హోల్ రీసెంట్ గా ఎవరన్నా దొరికితే, ఈ ఫాసిల్ దొరికితే పెట్టారేమో అన్న క్లారిటీ కోసం దీన్ని సోవియట్ సైంటిస్టులు టెస్ట్ చేస్తే ఆ హోల్ చుట్టూ ఉన్న క్లాసిఫికేషన్ ప్రకారం ఈ హోల్ ఆ యానిమల్ చనిపోక ముందు పడిన హోలే. అండ్ ఈ హోల్ పడిన తర్వాత కొంచెం ఆ టైం ఆ యానిమల్ బ్రతికే ఉంది అని చెప్పారు. 40,000 సంవత్సరాల క్రితమే మీరు అంత షాక్ అయ్యారనుకోండి. ఇప్పుడు ఇంకో విషయం చెప్తా. 3,24,000 నుంచి 2,74,000 సంవత్సరాలు ఓల్డ్ అయిన హోమో హెడెల్బెర్గెనెసిస్ అనే హ్యూమన్ లైక్ స్పీసీస్ స్కల్ కి కూడా ఎగ్జాక్ట్ గా బుల్లెట్ హోల్ లాగానే ఉంది. ఆ స్కల్ నేమ్ వచ్చేసి కాబే. ఈ మార్క్స్ పోని ఏమైనా స్పియర్ గానీ, యారో గానీ, లేదంటే షార్ప్ ఆబ్జెక్ట్ గానీ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయో అని చూసినా కూడా వాటిలో ఇంత నీట్ గా హోల్ పడడానికి కావాల్సినంత వెలాసిటీని జనరేట్ చేయడం నేచురల్ గా అవ్వదంట. ఒకవేళ యారోస్ తో ఎలాగోలా స్కల్ కి బొక్క పెట్టినా కానీ హోల్ క్లీన్ గా కాకుండా చుట్టూ క్రాక్స్ వచ్చినట్టు కనిపిస్తాయంట. ఈ రెండే కాదు, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ డకోటాలో ఉన్న స్పిస్మన్ #4661 కి, సుడాన్ లో దొరికిన 3,500 ఇయర్స్ ఓల్డ్ స్కల్ కి, హెన్రీ సీలీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్సిక్ సైన్స్ లో ఉన్న లైమా స్కల్ కి, ఇలాంటి చాలా స్కల్స్ అంటే ఏన్షియంట్ స్కల్స్ కి బుల్లెట్ హోల్స్ లాగా ఉన్నాయి. మరి గన్ కనిపెట్టింది రీసెంట్ గా ఒక 300-400 సంవత్సరాల క్రితం అనుకున్నప్పుడు మరి అన్ని వేల సంవత్సరాల క్రితం స్కల్స్ కి బుల్లెట్ హోల్స్ ఎలా దొరికాయి? దీనికి ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే ఎవరి దగ్గర లేదు. బట్ కొన్ని థియరీస్ ఉన్నాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అందులో ఒకటి ఏంటంటే టైం ట్రావెల్ చేసి, అంటే మన అడ్వాన్స్డ్ అంటే మన రాబోయే కాలంలో ఎవరైనా టైం ట్రావెల్ చేసి ఆ ఫాసిల్స్ టైంలోకి వెళ్ళి కాల్చి ఉండొచ్చు అనుకుంటున్నారు. లేదంటే ఇంకొంతమంది ఏమనుకుంటున్నారంటే మన ఏన్షియంట్ మ్యాన్ మనకంటే కొంచెం డెవలప్డ్ అని కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. మనలాగా ఫ్యాక్ట్స్ ఎక్కువ బిలీవ్ చేసే వాళ్ళు ఏమనుకుంటారు, టైం ట్రావెల్ మనకంటే 40,000 సంవత్సరాల క్రితం కానీ, అంతకుముందు లక్షల వేల సంవత్సరాల క్రితం కానీ మనకంటే అడ్వాన్స్ ఉన్నారంటే మరీ ఇంత బుల్లెట్ హోల్ పెట్టేందంటే కొంచెం కష్టం. మనకి అర్థమయ్యేలా ఒక సైన్స్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి బ్యాక్టీరియా వల్ల అలా హోల్ పడి ఉండొచ్చు, లేదంటే అలా స్కల్ కి హోల్ పడేలాగా ఏదైనా యానిమల్ బయట అయ్యి ఉండొచ్చు కూడా అని అనుకుంటున్నారు. బట్ సైన్స్ సాల్వ్ చేయలేని మిస్టరీలో ఇది కూడా ఒకటి. మనకి ఏదైనా దెబ్బ తగిలితే తొందరగా రికవర్ అయితే ఏమంటారు? జనరల్గా ఏమంటారు మన వాళ్ళందరూ? వీడి ఇమ్యూన్ సిస్టమ్ చాలా బాగుంది అంటే వీడికి తొందరగా కోలుకున్నాడ్రా అంటాడు. కానీ ఇమ్యూన్ సిస్టమ్ ఎంత పవర్ఫుల్లో ఇంకా ఎగ్జాంపుల్ చెప్తారు. ఇప్పుడు సపోజ్ ప్రపంచంలో ఉన్న ఒక డేంజరస్ వైరస్ ఎబోలాని తీసుకుందాం. అది ఒక మనిషిని 6 నుంచి 16 రోజుల్లోపు చంపేయగలదు వైరస్ వస్తే. అయితే మన ఇమ్యూన్ సిస్టమ్ తలుచుకుంటే ఒక మనిషిని 15 నిమిషాల్లోనే చంపేయగలదు. సపోజ్ ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, లేదంటే ఒంట్లో ఏదైనా బ్యాక్టీరియా వచ్చింది అనుకోండి, ఆ ప్లేస్ కి మన ఇమ్యూన్ సిస్టమ్ వస్తుంది. అక్కడ మనకి హార్మ్ చేసే వాటిని అండ్ చేస్తాయేమో అని డౌట్ వచ్చిన వాటిని అటాక్ చేస్తుంది. కానీ కొన్నిసార్లు ఏమైందంటే అది మన బాడీ ఓన్ టిష్యూని తప్పుగా అర్థం చేసుకుని అటాక్ చేస్తుంది. సో ఇక్కడ మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ మన మీద అటాక్ చేయడానికి కూడా ఒక పేరు ఉంది, ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటారు దాన్ని. అండ్ ఈ ఆటో ఇమ్యూన్ డిజీజ్ ఒకటి కాదు, 100కు పైగా ఉన్నాయి. ఈ 10 కాదు, 100కు పైగా ఉన్నాయి. అండ్ ఈ 100లో ఒక 4 మాత్రం చాలా డేంజర్. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న లిస్ట్ వాటివే. వీటన్నిటిలో కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ బాడీలోని ఒక్కో పార్ట్ ని అటాక్ చేస్తాయంట. అవి అటాక్ చేసే పార్ట్ మన హార్ట్ అయితే, మన లివర్ అయితే, మన బ్రెయిన్ అయితే అండ్ ఒకవేళ మన ఇమ్యూన్ సిస్టమ్ మనల్ని కాపాడడానికి ట్రై చేసినప్పుడు కొన్ని కేసెస్ లో కూడా మనం పోవడానికి ఛాన్సెస్ ఎక్కువ అంట. ఎలా అంటే ఇప్పుడు ఏదైనా బ్యాక్టీరియాతో ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేసినప్పుడు ఆ బ్యాక్టీరియాని చంపడానికి ఇమ్యూన్ సిస్టమ్ సెల్స్ పేలిపోయే అవకాశం ఉందంట. ఇలాంటి కేసెస్ లో ఆ బ్యాక్టీరియా చేసే హామ్ కన్నా ఈ సెల్స్ పేలిపోవడం వల్ల జరిగే డ్యామేజ్ ఎక్కువ అంట. సో ఇలాంటి కేసెస్ లో ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యి చనిపోతారంట. మనలో ఏంటంటే చాలా మంది కుక్కలకి ఆర్ అదర్ యానిమల్స్ కి కొన్ని స్పెషల్ సెన్సెస్ ఉన్నాయని నమ్ముతాం. అంటే అవి భూకంపాలు ముందే పసికట్టగలవని అండ్ సునామీలు కూడా ముందే పసికట్టగలవని, ఇలాంటి అంటే బోట్స్ కూడా కొన్ని సునామీలను ముందే పసికడతాయని మనం నమ్ముతూ ఉంటాం. అండ్ కొంతమంది కుక్కలకి దయ్యాలు కనపడతాయని కూడా నమ్ముతారు. అండ్ అంటే నేను అనుకోవడం కనపడవని, ఒకవేళ కనపడే ఫ్యూచర్ లో ప్రూవ్ అయినా కూడా నేనేం చేయలేను. నేనైతే ఇప్పుడు నమ్మేది కనపడవని. దయ్యాలు కాదు కానీ భూకంపాలను మాత్రం ముందే పసిగట్టగలవని కొంతమంది శాస్త్రవేత్తలు అయితే నమ్ముతున్నారు. అయితే రికార్డెడ్ హిస్టరీలో ఒక యానిమల్ ముందే దేన్ని కనిపెట్టింది, ఇలాంటి భూకంపాలను ముందే కనిపెట్టినట్టు రికార్డ్ ఎక్కడుందో తెలుసా? ఇలా ఫస్ట్ టైం రికార్డ్ అయింది 373 BCEలో గ్రీస్ లో. రికార్డ్ అయిందంటే వీడియో రికార్డింగ్ కాదు, వాళ్ళు ట్రాన్స్క్రిప్ట్స్ రాసుకుంటారు కదా, అలాగనమాట.
అయితే వీళ్ళు ఏం గమనించారంటే భూకంపాలు రావడానికి కొన్నాళ్ల ముందు ఆ ప్లేస్ లో ఉండే యానిమల్స్ అన్ని ఆ ప్లేస్ ను వదిలేసి వేరే ప్లేస్ కి వెళ్ళిపోయాయి అంట. అవి సేఫ్ ప్లేస్ కి వెళ్ళిపోయాక అవి వదిలి వెళ్ళిన ప్లేస్ లో అక్కడ భూకంపం వచ్చిందంట. ఇలా చాలా స్టోరీస్ లో మనం వింటానే ఉంటాం. అంటే సునామీ వచ్చే ముందు చేపలు కూడా వాటి ప్లేస్ వదిలి వెళ్ళిపోయాయని, పక్షులు తెగ ప్లేసెస్ మారిపోతా ఉంటాయని మగధీరారే సినిమాలో అఘోరా రేంజ్ లో చెప్తా ఉంటారు, ఘోరా రేంజ్ లో చెప్తా ఉంటారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీటిని కంప్లీట్ గా కల్పిత కథలు అని చెప్పలేము, అండ్ పూర్తిగా మనం యానిమల్ బిహేవియర్ మీద డిపెండ్ కూడా అవ్వలేము. అంటే కుక్కరిసిన ప్రతిసారి భూకంపాలు వస్తాయని, పక్షులు తిరిగిన ప్రతిసారి భూకంపాలు సునామీలు వస్తాయని మనం నమ్ముకుంటా కూర్చోలేం కదా యానిమల్ బిహేవియర్ మీద డిపెండ్ అయ్యి. ఎందుకంటే యానిమల్ బిహేవియర్ అండ్ భూకంపంకి సంబంధించిన 160 భూకంపాల్లో ఆల్మోస్ట్ 729 అబ్నార్మల్ యానిమల్ బిహేవియర్ ని అబ్జర్వ్ చేశారంట. సో దీని మీద ఫస్ట్ టైం రీసెర్చ్ చేసింది GFG జర్మన్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు. వాళ్ళ స్టడీ కోసం ఎలిఫెంట్స్ దగ్గర నుండి సిల్క్ వార్మ్స్ వరకు చాలా యానిమల్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకున్నారు. వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఒక భూకంపం వచ్చే ఫ్యూ సెకండ్స్ నుంచి మంత్స్ వరకు ఆ టైంలో అయినా సరే అవి రియాక్ట్ అవుతున్నాయంట. కానీ ప్రాపర్ టైం అనేది ఒకటి చెప్పలేకపోతున్నారు. అండ్ ఇవి భూకంపాలకి ఎంత దూరంలో ఉంటే డిటెక్ట్ చేయగలవు అని చూస్తే డిస్టెన్స్ కూడా ప్రాపర్ గా లేదు. మెయిన్ గా భూకంపం వచ్చిన సెంటర్ నుండి కొన్ని 100 కిలోమీటర్స్ వరకు పాయింట్ లో ఉన్నప్పుడు కూడా రియాక్ట్ అవుతున్నాయో లేదో చెప్పలేకపోతున్నారు. సో వీళ్ళు కలెక్ట్ చేసిన డేటాలో ఇన్ని వీక్ పాయింట్స్ ఉన్నాయి. దీనివల్ల వాళ్ళు నిజంగానే అవి మనకి వార్నింగ్ ఇవ్వగలవు అని అనుకోలేము అంటున్నారు. అండ్ అవి ఎలా డిటెక్ట్ చేయగలుగుతున్నాయని టెస్ట్ చేస్తే దానికి కొన్ని కారణాలు తెలిసాయి. ఏంటంటే ఫస్ట్ ఇది లోపల ఎర్త్ ప్లేట్స్ ఒకదాంతో ఒకటి రాసుకున్నప్పుడు ఆర్ స్లోగా దగ్గరికి వస్తున్నప్పుడు అవి కొన్ని సెస్మిక్ వేవ్స్ ని జనరేట్ చేస్తాయి. ఈ సెస్మిక్ వేవ్స్ ని యానిమల్స్ డిటెక్ట్ చేయగలవంట. ఈ వేవ్స్ అనే కాదు, ఇవి ఒకదాంతో ఒకటి గుద్దుకున్నప్పుడు లోపల ఉన్న గ్రౌండ్ వాటర్ వల్ల కొన్ని గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతాయంట. వాటిని కూడా డిటెక్ట్ చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో ఈ భూకంపాలని డిటెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ సైక్లోన్స్ కి వాటికి అయితే ఇంకా ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదంట. స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్. ఈ సినిమా చూసిన వాళ్ళకి ఆ సినిమాలో డ్రోన్స్ కూడా బాగా గుర్తుండి ఉంటాయి. ఎందుకంటే ఆ సినిమాలో ఎక్కువ డ్రోన్స్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఆ సినిమాలో ఏంటంటే ఒక AI ఈ డ్రోన్స్ అన్నింటినీ మేనేజ్ చేస్తుంది. ఇలాంటి టెక్నాలజీని మనకు కూడా రాబోతుంది. ఒక ఫైటర్ జెట్ ని పైలట్ లేకుండా డ్రైవ్ చేసే ఒక AI రాబోతుంది. ఏరోస్పేస్ కంపెనీ లాక్ హెడ్ మార్టిన్ వాళ్ళు దీన్ని తయారు చేశారు. వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఎయిర్ కాంబాట్ ఎవల్యూషన్ ప్రోగ్రామ్ ని వాడి జెట్ మూవ్మెంట్స్ ని అండ్ అందులో ఉండే పైలట్ ఉంటే ఎలా ఆపరేట్ అవుద్ది అండ్ పైలట్స్ ఎనిమీస్ నుంచి తప్పించుకునే టెక్నిక్స్ అన్ని కూడా దీంట్లో 3 సంవత్సరాల పాటు మానిటర్ చేపించి దాన్ని AI లో ప్రోగ్రామ్ చేశారు. అలా క్రియేట్ చేసిన అల్గారిథం ని విస్టా వేరియబుల్ ఇన్ ఫ్లైట్ సిమ్యులేటర్ టెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ లో ప్రోగ్రామ్ చేసి ఆల్రెడీ టెస్ట్ ఫ్లైట్ కూడా చేశారంట. ఇది 17 గంటల టెస్ట్ ఫ్లైట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కూడా చేసేసింది. అండ్ కంప్లీట్ గా ఒక AI నడిపిన ఫస్ట్ ఫైటర్ జెట్ కూడా ఇదేనంట. కాకపోతే AI నడిపింది కానీ ఒక ఎక్స్ట్రా కో పైలట్ కూడా ఉన్నాడు. అంటే AI మధ్యలో తేడా వస్తే ఆ ప్లేన్ నాశనం అవ్వకుండా ఉండాలి కదా, అందుకున్నాడు. బట్ ఆ ఎక్స్ట్రా పైలట్ ఏం చేయలేదు కానీ మొత్తం AI చూసుకుంది. నెక్స్ట్ ఫ్యాక్ట్ లోకి వెళ్ళే ముందు మీరు ఈ వీడియోని ఫుల్ స్క్రీన్ లో చూస్తే మీ మొబైల్ ఫోన్ ని కొంచెం రీల్ చేసి కింద ఉన్న లైక్ బటన్ కలర్ మార్చి నాకు ఫుల్ ఎనర్జీ ఉంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న VR ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ లవ్ యూ సో మచ్. అండ్ కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ ఇప్పుడు చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టి ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, నాకు కూడా ఒక వ్యూ వస్తుంది. ఇది మన వాళ్ళు అడిగిన ఫ్యాక్టర్, రీసెంట్ గా మీమ్స్ లో కూడా వస్తుంది. అదేంటంటే మహారాష్ట్రలో ఒక ఫార్మర్ అనుకుంటా 512 కేజీల ఉల్లిపాయలు అమ్మితే అతనికి లాభం ₹2 వచ్చింది అని. ఇది నిజమా కాదా అని చెప్పమన్నారు. అయితే ఇందులో కొన్ని నిజాలు ఉన్నాయి అండ్ ఇంకొన్ని నిజాల్ని ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నారు. ఆ ఫార్మర్ నేమ్ వచ్చేసి రాజేంద్ర చవన్, ఏజ్ 63. ఆయన సోలాపూర్ లో ఉంటాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం 521 కేజీస్ ఆనియన్స్ ని ఆయన 10 బ్యాగ్స్ లో తీసుకుని సోలాపూర్ మార్కెట్ కి వచ్చాడంట. ఆయన పర్ కేజీ ₹1 ఇచ్చి 512 రూపీస్ కి మొత్తం కొనుక్కొని మళ్ళీ అందులో 509 రూపీస్ లేబర్, వెయింగ్, ట్రాన్స్పోర్టేషన్ లాంటి చార్జెస్ కట్ చేసుకుని అతనికి ₹2.49 ఇచ్చారంట. ఇప్పుడు మీరు చూస్తున్న రిసీట్ అదే. అండ్ ఆయనకి ఆ ₹2.49 లో మళ్ళా కట్ చేసుకుని ₹2 ఇచ్చారంట. అండ్ రౌండ్ ఫిగర్ చేసి కూడా అది కూడా చెక్ ఇచ్చారంట. ఇలాంటి చిన్న చిన్న అమౌంట్లు కూడా చెక్ ఇవ్వడం మా తోటి ఆనియన్ ట్రేడర్స్ కి అవమానం అని చెప్పి ఆ రైతు కూడా అన్నారట. అండ్ ఇప్పుడేమో ఎరువులు అండ్ విత్తనాలు రేట్లు కూడా చాలా పెరిగిపోయినాయి. మేము పండించడానికి ₹40,000 ఖర్చు అయింది 512 కేజీలని. మరి మాకు ఇంత తక్కువ వస్తే మేము ఎలా బ్రతకగలమని కూడా అన్నారంట. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, అంటే ఫార్మర్ది తప్పేమీ లేదు, బట్ ఇక్కడ ఇంకో విషయం జరిగింది. ఈ రైతు ఆ ఆనియన్స్ అమ్మింది నాజిర్ అనే వ్యక్తికి. అతను ఏం చెప్తున్నాడంటే మేము చిన్న అమౌంట్ అయినా సరే, ఆనియన్ రేట్స్ అయితే పడిపోయినాయి, చిన్న అమౌంట్ అయినా సరే కంప్యూటరైజ్ చేసాం కాబట్టి అది ₹1000 ₹100 మేము చెక్ చేస్తాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే తను రీసెంట్ గానే ఒక 400 బ్యాగులు అమ్మాడంట. ఒక బ్యాగ్ 50 కేజీలు చొప్పున దాదాపు 20,000 కేజీలు ఆనియన్స్ అమ్మాడంట. అవి మంచి ఆనియన్స్ అంట. ఇప్పుడు తీసుకొచ్చినవి ఆ 20,000 కేజీల్లో మిగిలిపోయినవి అండ్ లాస్ట్ లో ఉన్నవంట. నిజంగానే ఫార్మర్స్ కి మొత్తం అన్ని మంచి క్వాలిటీ ఆనియన్స్ పండమంట. మొత్తంలో ఓన్లీ 25% హై క్వాలిటీ, 30% ఏమో మీడియం క్వాలిటీ అండ్ రిమైనింగ్ ఏంటంటే లో గ్రేడ్ పండుతాయంట. సో ఒక్కో దానికి ఒక్కో రేట్ కింద ప్రైస్ ఇస్తారంట.
సో ఆఫ్ కోర్స్ ఆనియన్ కాస్ట్లు అయితే చాలా దారుణంగా పడిపోయాయి. ఈ పేపర్ క్లిప్పింగ్ చూడండి, 100 కేజీల ఆనియన్స్ 2022లో 1300 నుంచి 1500 ఉంటే 2023లో 700 నుంచి 800 ఇస్తున్నారంట. ఇది చాలా డ్రాస్టిక్ చేంజ్. దీనివల్లే రైతులు బ్రతకలేకపోతున్నారు. ఇప్పుడు సీడ్స్, ఫెర్టిలైజర్స్ ఏమో రేట్స్ ఏమో తగ్గట్లా పెరిగిపోతానే ఉన్నాయి, ఇక్కడేమో పండించిన వస్తువులు తగ్గిపోతా ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనకి గుర్తుందిగా, ఒక్కోసారి మన కేజీ ఉల్లిపాయలు 100 రూపాయలు పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. సో ఫిక్స్డ్ రేట్స్ పెట్టుకుని అమ్మితే బాగుంటుందని, అంటే ఫిక్స్డ్ రేట్సే కానీ బట్ గవర్నమెంట్ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు చొరవ తీసుకుంటే బాగుంటుంది. బెంగళూరు వాళ్ళకి మధ్య బాగా షాక్ తగులుతుందంట. అంటే ఏదైనా మెటల్ వస్తువు పట్టుకుంటున్నప్పుడు షాక్ తగులుతుందంట. వెంటనే మీరు మగధీరలో మిత్రవింద కోసం ఎతికినట్టు ఎతకండి, అక్కడ షాక్ కొట్టడానికి వేరే రీజన్ ఉంది. రీసెంట్ గా బెంగళూరులో ఆకాంక్ష గౌర్ అనే ఆమె ట్విట్టర్ లో బెంగళూరు ఫోక్స్ ఆర్ యూ గెటింగ్ స్టాటిక్ షాక్స్ ఆన్ టచింగ్ మెటల్ సిన్స్ ఏ ఫ్యూ డేస్ అని క్వశ్చన్ అడిగింది. అప్పటి వరకు ఆమెకు ఒక్కదానికి ఇలా అవుతుంది అనుకుంది, కానీ ఆ ట్వీట్ కింద వచ్చిన రిప్లైస్ మొత్తం బెంగళూరు మొత్తం ఇలాగే ఉంది అండ్ అందరికీ స్టాటిక్ షాక్స్ కూడా కొడుతున్నాయంట. ఈ స్టాటిక్ షాక్ అంటే ఏంటంటే, చిన్నప్పుడు దువ్వెన్ని పెన్ని రుద్ది పేపర్ ముక్కల్ని అట్రాక్ట్ చేసేలాగా ఉంటారు కదా, చేసిన వాళ్ళు కొంత ఎంతమంది ఉన్నారో చెప్పండి కింద కామెంట్స్ లో. ఇన్కేస్ చేయని వాళ్ళు ఉంటే ఈ క్లిప్ చూడండి. ఇలాగనమాట, ఇలా ఒక వస్తువుకి ఏదైనా వస్తువు రుద్దినప్పుడు దాని చుట్టూ ఫామ్ అయ్యే ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్టాటిక్ ఫీల్డ్ అంటారు. దాన్ని టచ్ చేస్తే మనకి జుయ్యని లాగుతూ ఉంటది, అదే స్టాటిక్ షాక్. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, పెళ్లి చేసుకుంటే మట్టి అయిపోతాడా. ఇలా బెంగళూరు మొత్తం ఎందుకు జరుగుతుందని ఎక్స్పర్ట్స్ ని ఎక్స్ప్లెనేషన్ కోసం అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, బెంగళూరు వెదర్ డ్రైగా ఉన్నప్పుడు ఇలాంటి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఎక్కువ ఫామ్ అవడానికి ఛాన్స్ ఉందని చెప్తున్నారు. మనకి తెలియకుండా డోర్ లాక్ కి కీ పెట్టి తీసినప్పుడు కూడా ఒక చిన్న స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఫామ్ అవుద్దంట, కాకపోతే డ్రై వెదర్ లో ఎక్కువ ఫామ్ అవుద్దంట. సో అందుకే మేబీ వెదర్ ఒక రీజన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి సింథటిక్ ఫ్యాబ్రిక్స్ అంట. ఇవి బెంగళూరులో ఎక్కువ వాడుతున్నారు కాబట్టి దీని వల్ల కూడా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ క్రియేట్ అవ్వచ్చు అంటున్నారు. అండ్ కొన్ని టైప్స్ ఆఫ్ షూస్ కూడా ప్రొడ్యూస్ చేస్తాయంట. దానికి తోడు ఈ కార్పెట్స్ మీద వేసుకుని నడిచారనుకోండి ఇంకా ఈజీగా ఫామ్ అవుద్దంట. అండ్ మనం యూజ్ చేసే ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాయి స్టాటిక్ ఎలక్ట్రిసిటీని. సో బెంగళూరులో ఉన్న వాళ్ళు షాక్ తెలంగాణ మిత్రవింద కోసం ఎత్తుకోకండి. గాడ్ ఈజ్ స్టిల్ బిజీ రైటింగ్ యువర్ లవ్ స్టోరీస్. మన ఛానల్లో కొన్నిసార్లు సైకో స్టోరీస్, సీరియల్ కిల్లర్ స్టోరీస్ చెప్తుంటే అవి మీకు నచ్చుతుంటే మీ చుట్టుపక్కల వాళ్ళు నువ్వు పెద్ద సైకోరా అని మిమ్మల్ని ఎవరన్నా అంటే మీరు కంగారు పడకండి. ఇవి నచ్చడానికి ఒక రీజన్ ఉంది. ఈ ఫ్యాక్ట్ అయ్యేసరికి మీకే అర్థమైంది. మీకు ఇలాంటి ట్రూ క్రైమ్ థ్రిల్లర్స్ నచ్చుతుంటే దానికి ఒక బయోలాజికల్ రీజన్ ఉంది. రీక్రియేషన్ ఫియర్ ల్యాబ్ వాళ్ళు జనాలు ఇలాంటి క్రైమ్ స్టోరీస్ చూడడం వల్ల వాళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి, వాళ్ళు ఎందుకు అంత ఇష్టపడుతున్నారని ఒక స్టడీ చేశారు. ఈ స్టడీ హెడ్ కాల్టన్. ఈ స్టడీ చేయడానికి మెయిన్ రీజన్, ప్రతి ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా ఈ మధ్య డాక్యుమెంటరీస్ అని, పాడ్కాస్ట్ అని, డ్రామటైజేషన్స్ బాగా ఎక్కువ వస్తున్నాయి. వీటి వల్ల ఏమైనా డేంజర్ ఉందేమో అని చూస్తే ఇవి నచ్చడం రీసెంట్ టైమ్స్ లో కాదంట, స్టార్ట్ అయింది 3 లక్షల సంవత్సరాల క్రితం అంట. ఆ టైంలో మనం మాట్లాడడం ఆర్ ఎక్స్ప్రెస్ చేయడం అండ్ మ్యానిపులేట్ చేయడం కూడా స్టార్ట్ చేసాం. అంటే కన్నింగ్ అంటారు కదా, అలాగా చూడడానికి మామూలుగా ఉన్న లోపల కన్నింగ్. సో ఎవరు ఎలా ఉంటారని క్యూరియాసిటీ మనకు క్రియేట్ అయింది. అండ్ ఈ షోస్ చూస్తున్న ఒక 2000 మంది మెంబర్స్ ని వాళ్ళు ఎగ్జామిన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, అందులో 76% ఏం చెప్పారంటే, ఈ షోస్ చూస్తున్నప్పుడు మాకేమనిపిస్తుంది అంటే మా చుట్టుపక్కల కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారేమో, మేము వాళ్ళ దగ్గర నుంచి అంటే వాళ్ళ బారి నుంచి బయటపడడానికి జాగ్రత్త పడడానికి కూడా ఇలాంటి షోస్ చూస్తున్నాం అని చెప్పారంట. సో ఒక లెర్నింగ్ కాంపోనెంట్స్ అనమాట. ఇప్పుడు మనం దాంట్లో కూడా సీరియల్ కిల్లర్ ఫ్యాక్ట్ చెప్పినట్టు డైరెక్ట్ గా ఆయన మర్డర్ చేసే సిచ్యువేషన్ చెప్పాం, చిన్నప్పటి నుంచి ఏం జరిగిందో చెప్తాం, వాళ్ళు అలా మారడానికి రీజన్ ఏమై ఉంటుందో కూడా చెప్తాం. అండ్ కొన్నిసార్లు వాళ్ళ పేరెంట్సే అలా అవ్వడానికి రీజన్స్ అని చాలా ఫ్యాక్ట్స్ లో చెప్పా. అండ్ సీరియల్ కిల్లర్స్ అలా మారడానికి మాక్సిమం కేసెస్ తల్లిదండ్రుల పెంపకమే. సో మిమ్మల్ని ఎవరైనా అలా ట్రీట్ చేస్తున్నప్పుడు మీరు కూడా అలాంటి సిచ్యువేషన్స్ లో అలా మారకూడదు అనే ఉద్దేశమే ఆ ఫ్యాక్ట్స్ సారాంశం. సో ఇవి చూడడం వల్ల మీకు బ్యాడ్ కాదు, గుడ్ డే. ఈ మధ్య రీసెంట్ గా కొంతమందికి ఒక పెద్ద డౌట్ క్రియేట్ అవుతుంది. అదేంటంటే ఈ మధ్య ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చినాయి. ఛార్జింగ్ పెట్టంగానే 0 నుంచి 100% పావు గంటలో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. దీనివల్ల బ్యాటరీస్ ఏమైనా డ్యామేజ్ అవుతాయని చాలా మందికి భయం వేస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే మొబైల్స్ లో ఏ కంపెనీ తీసుకున్నా సరే 100 వాట్స్, 120 వాట్స్, 200 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వచ్చేస్తున్నాయి. ఇట్లా పోతూనే ఉంటే వేర్ ఇస్ ఫైనల్ డెస్టినేషన్ పార్ట్ 3 సార్. అండ్ వీటిని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, అండ్ తొందరగా ఛార్జ్ అయ్యి బ్యాటరీస్ పేలిపోతాయని భయపడే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే మనం ఎంఐ ఫోన్లు చాలా అలా పేలినవి చూస్తూ ఉన్నాం కాబట్టి. అయితే ఇప్పుడు బ్యాటరీస్ చాలా వరకు ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీస్ వాడుతున్నాం మనం ఎక్కువ మంది. ఇవి ఎలా వర్క్ అవుతాయంటే, బ్యాటరీలో ప్లస్ సైడ్ అండ్ మైనస్ సైడ్ ఉంటాయి కదా, అందులో ఉండే అయాన్స్ మూవ్ అవ్వడం వల్ల మనకి ఛార్జ్ ఎక్కడం, యూజ్ చేసినప్పుడు ఛార్జ్ తగ్గడం జరుగుతాయి. ఎలా అంటే ఈ వీడియో చూడండి. ఇలా ఫస్ట్ అయాన్స్ అన్ని కూడా ప్లస్ సైడ్ లో ఉన్నప్పుడు బ్యాటరీ ఛార్జ్ ఉండదు. సో ఛార్జ్ పెడితే ఇలా ప్లస్ సైడ్ నుండి మైనస్ కి వెళ్తాయి. అలా అయాన్స్ వెళ్తున్న దాన్ని బట్టి మనకి బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది. అలా మొత్తం అయాన్ మైనస్ సైడ్కి వచ్చేస్తే బ్యాటరీ ఫుల్ అయింది. నెక్స్ట్ మనం యూజ్ చేస్తున్నప్పుడు అయాన్స్ నెగిటివ్ నుంచి పాజిటివ్ కి మూవ్ అవుతాయి. ఇలా ఉన్నాయి అన్ని అయిపోయి ప్లస్ సైడ్ కి వస్తే 0% బ్యాటరీ, అంటే బ్యాటరీ అయిపోయినట్టు. దీన్ని ఒక ఛార్జింగ్ సైకిల్ అంటారు. ఇప్పుడు చెప్పింది కంటిన్యూగా ప్రతి రీఛార్జబుల్ బ్యాటరీలో జరిగేది. మరి ఫాస్ట్ ఛార్జింగ్ ఏంటి?
మన ఫోన్ ర్యాపిడ్ గా బ్యాటరీ పవర్ ని గెయిన్ చేయడం. యాక్చువల్ గా ఇనిషియల్ స్టేజ్ లో వచ్చినప్పుడు బ్యాటరీస్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఎక్కువ ప్రికాషన్స్ ఏమీ తీసుకోలేదు, ఓన్లీ స్పీడ్ పెంచారు అంతే. అందుకే ఎక్కువ డ్యామేజ్ అయ్యేవి. రీజన్ మెయిన్ గా ఈ ఫాస్ట్ ఛార్జ్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే హీట్ ని హ్యాండిల్ చేయలేకపోవడం. సో దానికోసమే కొన్ని కూలింగ్ ఫీచర్స్ ను కూడా అడాప్ట్ చేసుకున్నారు. లైక్ ఛార్జింగ్ ని మానిటర్ చేసి ఎంత స్పీడ్ లో వెళ్ళాలి ఛార్జింగ్ అని మేనేజ్ చేయడం స్టార్ట్ చేశారు. 10 to 15% ఒక స్పీడ్ తో, 50 to 90% ఒక స్పీడ్ తో అలా స్పీడ్ ని తగ్గించడం పెంచడం చేస్తున్నారు. సో పేలకుండా ఉండడానికి సేఫ్ గానే ఉంటాయి, మాక్సిమం కేసెస్ లో పేలవు. అయితే బ్యాటరీ తొందరగా పాడవడానికి అయితే అంటే మా వల్ల అయాన్స్ కూడా మా వల్ల కాదురా బాబోయ్ ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టి తీస్తామని తొందరగా షెడ్కి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. ఇది మొత్తం ఛార్జ్ సైకిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇందాక దీని మొత్తాన్ని ఛార్జ్ సైకిల్ అంటారు, ప్లస్ నుంచి మైనస్ కి. 100% ఛార్జ్ సైకిల్ అనుకోండి, ఇది ఒక ఫోన్ కి దాదాపు 300 నుంచి 500 వరకు ఛార్జ్ సైకిల్స్ ఇస్తారు. అండ్ ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ కొనేటప్పుడు మరి కరెక్ట్ గా అవి ఛార్జ్ సైకిల్స్ ఎన్ని ఇస్తున్నారో చూసుకొని కొనుక్కుంటే కొంచెం బాగుంటుంది. మన కర్నూలులో ఉన్న యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి టెంపుల్ కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటో చాలా మందికి తెలిసే ఉంటది. అందులో ఉన్న నంది ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటది. ఇందులో నిజం ఎంత ఉందో చూద్దాం. అండ్ దీని బ్యాక్ స్టోరీ అంటే దీనికి అసలు ఈ టెంపుల్ స్టోరీ కూడా చూద్దాం. దీనికి 2 స్టోరీస్ ఉన్నాయి. అగస్త్య మహాముని ఈ ప్లేస్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టాలని స్టార్ట్ చేసి టెంపుల్ కంప్లీట్ అయ్యి విగ్రహ ప్రతిష్ఠ కంప్లీట్ అయ్యే టైంకి స్వామివారి కాలి వేలుకున్న గోరు విరిగిపోయిందంట. దాంతో అగస్త్య మహాముని శివుడికి తపస్సు చేసి ఎందుకు ఇలా జరిగిందని అడిగితే ఈ ప్లేస్ చూస్తుంటే కైలాసం లాగా ఉంది, ఇక్కడైతే శివుడు గుడి బాగుంటుందని చెప్తే అగస్త్య మహాముని శివపార్వతుల విగ్రహం ఇమ్మని అడిగితే ఒకే ఐడల్లో ఒకే విగ్రహంలో శివపార్వతులు ఇద్దరు ఉండేటట్టు గిఫ్ట్ ఇచ్చారంట శివుడు. అలా అది శ్రీ ఉమామహేశ్వర టెంపుల్ అయింది. ఇంకో స్టోరీలో చిట్టప్ప అనే శివభక్తుడు అక్కడికి శివుడికి పూజలు చేస్తుంటే శివుడు పులి రూపంలో వస్తే ఆ చిట్టప్ప అనే అతను అది చూసి నేగంటి శివునినే కంటి అని అరుస్తూ అక్కడే గుడి కట్టించాడంట. అందుకే ఇది యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అయింది. అండ్ ఇక్కడ ఒక కేవ్ కి కూడా చిట్టెప్ప అనే నేమ్ కూడా ఉంది. అండ్ అగస్త్య అనే కేవ్ కూడా ఉంది. అండ్ శివుడు కూడా అంటే నంది ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా నంది ఉంది. అండ్ యాగంటి బసవన్న ఆ నంది పేరు. అండ్ ఈ యాగంటి బసవన్నే ఆ పెరిగే నంది. ఇక్కడున్న లోకల్స్ అండ్ ఈ గుడికి చాలా సంవత్సరాల నుంచి వచ్చే ఫార్మర్ పత్తపాడు సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి గారి వల్ల ఈ ఫ్యామిలీ చెప్తున్న దాని ప్రకారం కొన్ని సంవత్సరాల క్రితం ఈ నందికి అండ్ ఈ నంది దగ్గర ఒక పిల్లర్ ఉండేదంట. ఈ నందికి ఆ పిల్లర్ కి మధ్యలో నుంచి ప్రదక్షిణాలు చేయడానికి గ్యాప్ ఉండేదంట. కానీ ఇప్పుడు కంప్లీట్ గా స్టోన్ పిల్లర్ దగ్గరికి వచ్చేసిందంట క్లోజ్ గా. అండ్ అది నిజం కూడా. మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ సి మోహన్ రావు గారు చెప్తున్న దాని ప్రకారం ఈ నందిని చెక్కిన రాయిలో సిలికా అండ్ ఐరన్ పార్టికల్స్ ఉన్నాయి. సో దీనిలో జరిగే కెమికల్ రియాక్షన్స్ వల్ల దీని సైజ్ పెరుగుతుందంట. అండ్ దీని మీద జరిగే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేసిన ఫర్దర్ ఎక్స్పెరిమెంట్స్ లో 20 సంవత్సరాలకి ఒకసారి ఈ నంది 1 ఇంచ్ పెరుగుతుంది అని కన్ఫర్మ్ చేశారు. ఎట్ ప్రెసెంట్ ఈ నంది సైజ్ వచ్చేసి 5 feet ఎత్తుంది అండ్ 15 feet వైడ్ ఉంది. అండ్ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం ప్రకారం ఈ నంది పెరుగుతూ కలియుగం ఎండ్ అయ్యే టైంకి ఈ నందిలోంచి ఒరిజినల్ నంది బయటకు వచ్చి గట్టిగా అరుసుద్ది, ఇదే కలియుగానికి ఎండింగ్ అని కూడా ఆయన కాలజ్ఞానంలో రాశారు. అండ్ ఇక్కడ ఉన్న 3 కేవ్స్ లో నుంచి మిలియన్స్ ఆఫ్ హార్సెస్ వచ్చి విష్ణుమూర్తి కల్కి అవతారానికి హెల్ప్ చేస్తాయంట. గైస్, మీరు నిజంగా స్టాక్ మార్కెట్ కోర్స్ వేలకు ఖర్చు పెట్టి నేర్చుకోకుండా ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వీడియో క్లిక్ చేయండి. మీరు స్టాక్ మార్కెట్ కోర్స్ ఫ్రీగా ఎలా నేర్చుకోవాలి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వీడియోలో ఉంటుంది క్లియర్ గా. అండ్ ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం చూసాం. లవ్ యూ సో మచ్. వీఆర్ ఫ్యామిలీ.